అసత్యాన్ని ఆకాశమంత ఎత్తులో చూపించాలని అడవి గాడిదలు ఓండ్ర పెడుతుంటే క్రైస్తవుడు సత్యాన్ని స్థాపించడానికి గాండ్రిస్తున్నాడు. దేవుని ప్రియమైన పిల్లలారా, మీ అందరికీ నా స్వాగతాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ ఏకీభవించండి. సర్వోన్నతుడా, మహాశక్తి గల దేవ, మహోన్నతమైన మీ మాటలో ఉన్న పరమార్థాన్ని బిడ్డలకు అర్థమయ్యేలాగా చెప్పటానికి నాకును, అర్థం చేసుకుని మీ యొక్క ఉన్నతమైన మాటలో ఉన్న భావాన్ని గుర్తెరిగి సత్కార్యములు యందు చురుకుగా పనిచేసి మీకు మహిమను తెచ్చేందుకు బిడ్డలందరినీ ఈ సమయంలో మీ యొక్క ఆకర్షణ శక్తితో ఆదరించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియాతి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మనం బైబిల్ మహాగ్రంథం నందు తెలుసుకుందామండి. అపవాది తంత్రములు అనే ఈ పాఠాన్ని మనము ఈరోజు చాలా గొప్ప విషయముగా మనము దేవుని ద్వారా కానుకగా అందుకుంటున్నాము. ఈ అంశం పేరు అపవాది తంత్రములు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవుణ్ణి కోరుకుంటున్నాము. మరి మనం కోరుకుంటున్న దేవుణ్ణి మనము నిజముగా మనము స్వచ్ఛమైన దేవుణ్ణి, అంటే నిజమైన దేవుణ్ణి మనము స్వాగతిస్తున్నామా? మనము మోసపోతూ సాతాను యొక్క తంత్రాలకు బలైపోతున్నామా? అపవాది అనేవాడు వాదిస్తూ ఉంటాడు. వాడు వాదించేది వక్రంగా ఉంటుంది. అయితే వాడు వాదన చేసే విషయంలో చాలా స్మూత్గా మనుషుల సంగతులను అంగీకరించేవాడైనట్లుగా వాడు మనుషుల సంగతులను మనస్కరించేవాడుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడని యేసుక్రీస్తు చెప్పారు. మరి దేవుడు ఒక్కడైనప్పుడు, ఆయన అభిప్రాయం ఒక్కటే అయినప్పుడు, ఆయన ఉద్దేశంలో మార్పులు చేర్పులు లేనప్పుడు, ఒకే బైబిల్ పట్టుకున్న క్రైస్తవులలో, ఒకే క్రీస్తుని నమ్మిన క్రీస్తు శిష్యులైన వారిలో ఇదిగో ఎన్ని రకాల భేదాలతో ఈరోజు మరి క్రైస్తవ్యం అట్టుడికిపోతున్నట్లుగా కనబడుతుంది. మరి ఇలాంటి విషయంలో దొంగలు లోపలికి జ్వరపడినట్లు మరి క్రైస్తవ్యంలో దొంగలు ఎక్కువైపోయారు. మరి దేవుని మాటలను దొంగలిస్తున్నారు, వాటిని వక్రంగా తిప్పివేస్తున్నారండి. వక్రంగా తిప్పివేస్తున్నారు. దేవుడు బైబిల్ మహాగ్రంథం నందు మనకు చెప్తున్న మాటలను మనం జాగ్రత్తగా ఈ సమయంలో పరిశీలించగలిగితే మనం గొప్ప సంగతిని గ్రహిస్తాము. స్వచ్ఛమైన దేవుని ప్రేమను అందుకోగలుగుతాము. దేవునిని మనము పరీక్షించి తెలుసుకోవాలి. ఎందుకంటే మోసం జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు ఏంటి అనేది కొన్ని విషయాలు చూద్దాం మనము. చూడండి, దేవుని మాటలు చెప్తున్నామని చెప్పి కాని మాటలతో జనాన్ని వక్రీకరిస్తున్న వారిని గూర్చి చక్కగా దేవుడు మాట్లాడుతున్న మాటను మనం పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. అంటే దేవుణ్ణి మేము మీకు అందిస్తున్నామంటూ, దేవుని మాటలు బోధిస్తున్నామంటూ చెప్పే వారిలో అబద్ధ బోధకులు ఉంటారు అని దేవుడు ముందుగానే మనకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారండి. మరి అటంటప్పుడు అబద్ధ బోధకులు చేసే పనులు మనము గుర్తెరగాలి కదా. గుర్తెరగకపోతే అబద్ధాలు ఎన్నో ఉంటాయి, నిజం ఒక్కటే ఉంటుంది. కోట్ల కొలది అబద్ధాలు ఉండొచ్చు, నిజం ఒక్కటే ఉంటుంది. నా పేరు షేక్ కాలేషా, ఇది నిజము. నా పేరు తెలుసుకోకుండా మీరు ఎన్ని మాటలు చెప్పి ఎన్నో పేర్లతో పలికినా అది నిజమవుతుంది. నా పేరు
షేక్ కాలేషా అనేది నిజమైతే ఇంకా ఎన్ని రకాల పేర్లతో నన్ను పిలిచినా అన్ని అబద్ధాలే అవుతున్నాయి. అలాగే దేవుడు ఒక్కడైనప్పుడు, ఆయన ఉద్దేశం ఒకటే అయినప్పుడు, ఆయన మాట నిలకడగా ఉండినప్పుడు మనలో భేదాలు ఇన్ని రకాలుగా వచ్చినాయి అంటే ఏమి జరుగుతుంది అంటే, ఇదిగో అబద్ధ బోధకుల వలన మరి ఫ్రాడ్ జరుగుతుంది. మరి ఈ జరుగుతున్న ఈ విషయంలో మనము స్వచ్ఛతను ఎలా సంపాదించుకోవాలి ఏంటి అనేది ఆలోచించాలి. దేవుడు బైబిల్లో ఇంకా చాలా విషయాలు వ్రాయించి మనల్ని జాగ్రత్త చేస్తున్నారండి. అందులో చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనాన్ని గనక మనము ఆలోచించగలిగితే, తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగలించు ప్రవక్తలకు నేను విరోధిని. చూసారా? తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగలించు వానికి నేను విరోధిని అని స్వయాన దేవుడే చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దొంగతనం అంటే మనకు బంగారం దొంగతనం తెలుసు, మన వస్తువుల దొంగతనాలు తెలుసు, డబ్బు దొంగతనాలు తెలుసు. మరి ఇలాంటి దొంగతనాలు తెలిసిన మనకు ఒక దొంగతనం గురించి అస్సలు తెలియని అమాయకులుగా ఉన్న మనల్ని గురించి దేవుడు జాలిపడుతూ ఒక దొంగతనము దాని గురించి ఎంతో జాగ్రత్త మీరు వహించాలని, ఆ దొంగతనము ఇదిగో నా మాటలను దొంగలించే దొంగలున్నారు, జాగ్రత్త అని చెప్తున్నారండి. మరి చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఉందో ఈ మాట. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనంలో మనం చదువుకున్న మాట చూడండి. తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు దేవుని మాటలను దొంగలించిన వారు ఎలా ఉంటారు అనేది మన తరంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తేనండి, ఈ రోజుల్లో బైబిల్ని చేత పట్టుకొని వచ్చి బైబిల్లో నుండే మేము మా ప్రవక్తను మేము చూపిస్తాము, ఇదిగో బైబిల్ నుండి మీరు నమ్మినది నిజం కాదు, ఇదిగో మేము చెప్తున్న మాటలు మీరు నమ్మాల్సిందే, మేము చేత పట్టుకుని వచ్చిన గ్రంథము నిజమైన గ్రంథము, అంతిమ గ్రంథము, దేవుడిచ్చినది మా గ్రంథము, మేము నిజాన్ని చెప్తున్నాం మీకు, అది మీ బైబిల్లో నుండే మేము చూపిస్తాము అంటూ బయలుదేరి కొన్ని విషయాలను వక్రంగా తిప్పేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పేతురు గారు ముందలే చెప్పారు ఈ విషయాన్ని. చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అపార్థము చేయుదురు అనే దగ్గర పాయింట్ ఉంటుంది, ఫుట్ నోట్లో వక్రముగా త్రిప్పుదురు అని ఉంటుంది. చూడండి, చూసారా? అంటే విద్యావిహీనులు బైబిల్లో ఉన్న విషయాలను అర్థం చేసుకోవటానికి కష్టమై, మాకు కష్టమైంది, మేము నేర్చుకుంటాం, మాకు నేర్పండి అంటూ తమ జతవాని యొద్దకు వచ్చి తలదించి కూర్చొని కళ్ళప్పగించి బైబిల్లో నుండి నేర్చుకోవాల్సిన విషయాలను కాస్త నేర్చుకోకుండా, అవి అర్థం చేసుకోవటానికి కష్టమైనవి కాబట్టి ఈ విద్యావిహీనులు విద్యను నేర్చుకోవటానికి ప్రయత్నించే ప్రయత్నాల కంటే మీరు పట్టుకున్న బైబిల్లో నుండే మేము చూపిస్తాము, ఏమని, మా ప్రవక్తను మేము చూపిస్తాము, మీ బైబిల్లో నుండి మా ప్రవక్త, అంతిమ ప్రవక్తను మేము నేర్పిస్తాం మీకు. క్రీస్తు మాత్రమే రక్షకుడు కాడు, క్రీస్తును మించిన రక్షకుడు ఒకతనున్నాడు అని అంటూ వారు మొహమ్మద్ ప్రవక్తను మేము చూపిస్తామంటూ బయలుదేరారండి. మరి బయలుదేరిన వారు విషయాలను తీసుకుని వక్రీకరిస్తున్నారు అనే విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకుందాము. అపవాది యొక్క తంత్రాలను త్రిప్పి కొడదాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు ఈ విషయంలో ఒక చక్కని విషయాన్ని, వక్రీకరించిన విషయాన్ని, ఆ విధానాన్ని నేను మీకు తెలియపరుస్తానండి. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని
వారు బోధిస్తూ వక్రీకరిస్తున్నారు. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము. నీవు దయచేసి నీవు దీనిని చదవమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును, అతడు అక్షరములు నాకు తెలియవనును. ఈ విషయాన్ని చూసుకోనండి వాళ్ళు. ఇదిగో ఈ విషయము మా మొహమ్మద్ ప్రవక్తకు చెందుతుంది. బైబిల్లో నుండి మేము మా మొహమ్మద్ ప్రవక్తను మేము చూపిస్తున్నాము. నిజమైన ప్రవక్త, దేవుడు పంపిన ప్రవక్త, అంతిమ ప్రవక్త అంటూ అబద్ధాలు మాట్లాడుతున్న వారిని గూర్చి ఇప్పుడు వారి గుట్టు రట్టు చేసే విషయాలను గూర్చి మీరు బాగా ధ్యాస పెట్టగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, చక్కగా జ్ఞానం అందుతుంది. క్రీస్తు యొక్క గొప్పతనం అర్థమవుతుంది. బైబిల్ నిజమైన దైవ గ్రంథమని మీ మనసులో రూఢి అవుతుంది. దేవుని మహిమపరచటానికి మనము ఎంతో గొప్పవారమై ఉన్నాం ఈ తరంలో. మనము చూడండి, ఈ విషయాన్ని ఎలా వక్రీకరించాడో మీకు నేను నేర్పుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి ఈ విషయాన్ని బాగా ఆలోచించండి. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఆలోచించాలంటేనండి, ఇదిగో 29వ అధ్యాయంలో 12వ వచనంలో అతను తీసి చెప్తున్న మాటను మనము అందులో ఉన్న అవాస్తవాన్ని, అతను చెప్పే వాటిలో ఉన్న అవాస్తవాన్ని మనము అది అవాస్తవమని మనం చెప్పాలంటే మనము ఇప్పుడు ఈ విషయాన్ని మనం ముందల నుంచే తెలుసుకోవాలి. అసలు ఈ విషయము ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఏంటి ప్రస్తావన ఏంటి? ఒక విషయం తెలుసుకోవాలంటే ముందు వెనక విషయాల మీద మనకు అవగాహన ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మధ్యలో ఒక విషయాన్ని తీసుకొని అందులో నుంచి ఏదో సారం ఉందంటూ అక్కడికక్కడే తిరిగితే మనం గుంటలో పడిపోతామనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నరకాగ్ని గుంటలో పడిపోతాము. అందుకే చూడండి అతను ఎలా మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆ విషయాన్ని కొద్దిగా మీ చెవులారా వినండి. గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్లో యెషయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వాక్యాన్ని పరిశీలిస్తే, అక్షరములు తెలియని వానికి దయచేసి దీనిని చదవని అప్పగించబడును, అతను నాకు అక్షరములు చదవడం రాదు అనును. ఇది ఒక లేఖనము, జరగబోయే విషయము. ఏమి జరగబోతుంది? అక్షరాలు తెలియని వానికి చదవమని ఒక బాధ్యత అప్పగించబడుతుంది. అతను అంటాడు నాకు చదవటము రాదు అని. మరి ఇది ఎవరి విషయంలో నెరవేరింది అంటే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో నెరవేరింది. వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక నిరక్షరాస్యులు. వారికి చదవడము కానీ రాయటము కానీ రానటువంటి ఒక ప్రవక్త. వారికి 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారు మక్కా పట్టణం ఆవల ఉన్నటువంటి హీరా గృహలో కూర్చొని దైవాన్ని ధ్యానం చేస్తూ దైవాన్ని స్మరిస్తూ ఉండగా జిబ్రాయిల్ దైవదూత అంటే గాబ్రియల్ దైవదూత తనకి ప్రత్యక్షమై అంటున్నారు యఖ్రా. ఈ ప్రస్తావన ఖురాన్ గ్రంథంలోని సూరా అల్-అహ్ 96వ సూర 1వ వాక్యంలో మనకు కనబడుతుంది. ఏమంటున్నారు గాబ్రియల్ దూత? యఖ్రా అంటే పఠించు, చదువు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం చెప్తున్నారు, మా నబి ఖారి, నాకు చదవటము రాదు. గాబ్రియల్ దూత మళ్ళీ అంటున్నారు యఖ్రా పఠించు. ప్రవక్త వారు అంటున్నారు మా నబి ఖారి, నాకు చదవటము రాదు. చూసారా, యెషయా గ్రంథంలో చెప్పబడిన లేఖనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో అదే విధముగా మనకి కనబడుతుంది. మరి ఈ లేఖనము ప్రవక్త వారికి సంబంధించింది అన్న విషయము మనకి స్పష్టంగా అర్థమవుతుంది. విన్నారు కదా? విన్న విషయాన్ని ఇప్పుడు మీరు చెవులారా విన్న విషయాన్ని మదిలో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు చెప్తున్నాడు, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట చెప్తున్నారు. 3వ అధ్యాయం 19-20 వచనాలు. ఈ లోక జ్ఞానమును ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు అంటే ఆలోచనలు, ఈ లోక జ్ఞానుల ఆలోచనలు వ్యర్థములని ప్రభువుకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. అంటే వారి కుయుక్తిలో దేవుడు లోక జ్ఞానులను పట్టుకుంటాడంటండి. అలా ఇప్పుడు మన చేత అరెస్ట్ చేయిస్తున్నాడు. ఇప్పుడు మీరు ఆ మనిషి మాట్లాడిన మాటలు విన్నారు కదా, అతడు ఎలా వక్రీకరించాడో మీరు విన్నారు కదా. ఇప్పుడు ఆ విషయంలో ఉన్న సారాన్ని నేను బయటకు తీస్తున్నాను. చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దామండి. జనులారా తేరి చూడుడి, విస్మయము నొందుడి,
మీ కండ్లను చెడగొట్టుకొనుడి, గుడ్డివారగుడి, ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. చూసారా? అంటే ఈ మాట దేవుడు కోపంతో, ఆవేశంతో చెడిపోతున్న జనాలు వారు నమ్ముకున్న ప్రవక్తల వలన నరకాగ్నికి, అతి భయంకరమైన ఉగ్రతకు జారిపోతున్నప్పుడు దేవుడు బాధతో మాట్లాడుతున్న మాట అండి ఇది. ప్రియమైన దేవుని పిల్లలారా, జనాలు గ్రుడ్డివారైపోయి వారు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు వారు చెప్పిన మాటలకు మోసపోతూ ఎంత చెప్పినా వినని పరిస్థితుల్లో దేవుడు ఆవేశంతో మాట్లాడుతున్నాడు. అలా ఆవేశంతో మాట్లాడుతున్న మాటలో నుంచి దీన్నంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నది. గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నదంటండి దేవుడు ఈ విషయమై ప్రకటించే ప్రకటన. అంటే చాలా రహస్యంగా ఉన్నదంట. ఎంతో లోతుల్లో జ్ఞానాన్ని బయటికి తీస్తే తప్ప దీని సారము మనకు అందదంటండి. అలా ఉందంట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి, ఉపమానంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకడు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి దానిని అప్పగించును. ఒకడు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి దానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు ఇంకొకడికి ఇస్తున్నాడంట, నీవు దీన్ని దయచేసి చదవమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవు అనును. ఏమండి, సమాజంలో అక్షరాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్షరాలు తెలియని వారు ఉన్నారు. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తునందు ఇంకా విశ్వాసం ఉంచని వారు, వారిలో అక్షరాలు తెలిసిన వారు ఉన్నారు, అక్షరాలు ఏమీ తెలియక వినుట వలన విశ్వాసం పొందిన వారు ఉన్నారు, వినుట వలన విశ్వాసం పొందటానికి సిద్ధమవుతున్న వారు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ఇది ఒకడు బయలుదేరి దీన్ని చదవమని చెప్పినప్పుడు అక్షరాలు తెలిసిన వాడికి వీలు కాలేదంటండి అందులో ఉన్న సారాన్ని గ్రహించటము. అలాగే అక్షరాలు తెలియని వానికి ఇచ్చినప్పుడు నాకు అక్షరాలు తెలియవు కాబట్టి నా వలన కాదని ఇద్దరు చేతులు ఎత్తేసారంట. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్షరాలు తెలిసినవాడు, అక్షరాలు తెలియనివాడు, ఇద్దరు చేతులు ఎత్తేసారు. అంటే సమాజంలో దేవుని నమ్ముకున్న వారిలో ఎలాంటి వారున్నారు? అక్షరాలు తెలిసిన వానికి నేను అర్థం కాలేదు, అక్షరాలు తెలియని వానికి నేను అర్థం కాలేదు అని దేవుడు బాధపడుతూ చెప్తున్న మాటను చూడండి. ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు. సమాజంలో ఇలా జరుగుతుంది. అక్షరాలు తెలిసిన వానికి నేను అర్థం కావట్లా, అక్షరాలు తెలియని వానికి నేను అర్థం కావట్లా. అప్పుడు ఇదిగో నేను ఇలా చెప్తున్నాను వినండి అంటున్నాడు. ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు. అంటే వాళ్ళు ఊహించిన ఊహాగానాలతో నా యొద్దకు వచ్చుచున్నారు ఈ జనము. పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే పెదాలతో మాట్లాడుతున్నారంటండి, హృదయం నిండా లోక జ్ఞానంతో, లోక విషయాలతో, లోక సమస్యలతో, లోకానుసారమైన మనసుతో, ఈ శరీరానుసారమైన మనసుతో దేవుడి దగ్గరికి వస్తూ ఊహాగానాలతో, నోటి మాటలతో గల్లంతు చేసేస్తున్నారంటండి దేవుని విషయాన్ని. అలా సమాజం పాడైపోతుంది అని చెప్పటానికి దేవుడు ప్రయత్నించిన మాటల్లో అతడు ఒక చిన్న ముక్క తీసుకొని ఏమని చెప్పాడు? ఇదిగో మా మొహమ్మద్ ప్రవక్త దగ్గరికి గాబ్రియేల్ దేవదూత వచ్చాడు, ఇది చదువు అని అన్నాడు. నాకు అక్షరాలు రావు అని అతను అన్నాడు. నువ్వు చదువు అని బలవంతం చేశాడు. అక్షరాలు నాకు తెలియవు అని ఇతను బాధపడుతూ చెప్తున్నాడు అని ఆ విషయాన్ని తీసుకొని ఇదిగో మా మొహమ్మద్ ప్రవక్తను
ఇదిగో మీరు పట్టుకున్న నమ్మిన అవతల వారికి నమ్మమని మీరు ఇంకా బలవంతం పెడుతున్న ఈ విషయంలో అది తప్పని చెప్పటానికి మా మహమ్మద్ ప్రవక్తను మేము చూపిస్తున్నామంటే ఇరుకులో పడిపోయారండి వాళ్ళు. ఇప్పుడు దేవుడు చెడ్డవాళ్ళ గురించి చెప్తున్నాడు అనే విషయం కనీస అవగాహన కూడా లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రవక్తని వాళ్ళే చెడ్డవాళ్ళ లిస్టులో చేర్చుకున్నారండి, ఇరుకులో పడిపోయారు. వాడు తవ్వుకున్న గుంటలో వాడే పడిపోవును అని దేవుడు బైబిల్లో రాయించుకున్నట్టు అపవాది తవ్వాడు ఒక గుంట, వాడు దానిలో వాడే పడిపోయాడండి. ఇప్పుడు చూసారా? అంటే ఏ వచనాన్ని అయితే వక్రీకరించి మా ప్రవక్తను మీ బైబిల్లో నేను చూపిస్తానంటూ యుద్ధానికి ముందలకొచ్చాడో, ఇప్పుడు అతను ముందలకొచ్చిన యుద్ధములో అతని కత్తితో అతనే నరుక్కున్నట్లయింది ప్రియమైన దేవుని పిల్లలారా. చూసారా? చూడండి, ఇంకా చూడండి, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, వారి హృదయము తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నారు. చూసారా? దేవుని యొద్ద నేర్చుకోలేదంటండి. దేవుని గ్రంథమైన దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మనం చేత పట్టుకున్న జీవ గ్రంథమైన ఈ బైబిల్లో నుండి వారికి పరిజ్ఞానం లేదండి, విషయ పరిజ్ఞానం వాళ్ళకి లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అలా ఏమాత్రము పరిజ్ఞానం లేని వారు బైబిల్ని చదవటానికి ప్రయత్నిస్తే వారికి అంత తప్పుగానే కనబడుతూ వచ్చిందండి. ఇందాక పేతురు గారు చెప్పారు కదా, విద్యా విహీనులు అంటే ఈ సంగతులు గ్రహించుటకు కష్టమైనవి కాబట్టి విద్యా విహీనులు అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు ఇదిగో వీటిని వక్రముగా త్రిప్పుదురు, వీటిని అపార్థముగా మార్చివేయుదురు. చూసారా? అంటే ఇప్పుడు అపార్థంగా మార్చేశారు. దేవుడు దేని గురించి మొదలుపెట్టాడు? సమాజం చెడిపోయిందని చెప్పటానికి మొదలుపెట్టిన మాటలో ఒక చిన్న ముక్క తీసుకున్నారు. అది చెడిపోయిన సమాజం గురించిన మాట. దేవుడు అర్థం కాని ప్రజల్లో అక్షరాలు తెలియని వారిని గురించిన మాట అండి అది. చూడండి, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకునినవి కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగింతును. చూసారా? ఏంటి ఆ మరల? ఆది కాలంలో ఆదామైన మొదటి మనుషుడి దగ్గర నుండి దేవుడు యేసుక్రీస్తుని గురించి వస్తాడు 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 అని చెప్పించి జనానికి ప్రవక్తల ద్వారా నీతిమంతుల ద్వారా బోధలు చేయిస్తే ఆ బోధలను ఏమాత్రం అర్థం చేసుకోవటానికి అక్షరాలు తెలిసిన వానికి చేత కాలేదు, అక్షరాలు తెలియని వానికి చేత కాలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అలా ఎవరికి అర్థం కాకపోయేటప్పటికి అప్పుడు దేవుడు ఒక ఆశ్చర్య కార్యాన్ని నేను మరలా జరిగిస్తున్నాను అని అన్నారు. ఏంటి ఆశ్చర్య కార్యము? కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. అంటే ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. చూసారా? అంటే ఇప్పుడు జనాల్లో ఈ ప్రవక్తలు అబద్ధాలు కల్పించుకొని కన్ఫ్యూజ్ అయిపోతే దేవుడు ఒక సంపూర్ణుణ్ణి, ఒక పరిపూర్ణుణ్ణి దేవుని మాటలతో పూర్తి స్థాయిలో జనాన్ని రక్షించే సమర్థుణ్ణి కన్యకను గర్భవతిగా చేసి పంపిబోతున్నాను అనే విషయాన్ని ఇక్కడ 14వ వచనంలో చెప్తున్నాడండి. నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయచూచు వారికి శ్రమ. చూసారా? అంటే ఎంత చక్కగా ఉందో చూడండి. తమ ఆలోచనలు దేవునికి కనపడకుండా లోపల వాటిని మరుగు చేయజూచువానికి శ్రమ. ఎవరి వలన? ఒక ఆశ్చర్యకార్యం జరిగించినందువలన వారికి, అలాంటి వారికి శ్రమలు రాబోతున్నాయి అంటూ అబద్ధ ప్రవక్తలకు తమ జత వాని యొద్ద నా మాటలు దొంగలించు ప్రవక్తలకు నేను విరోధిని, వారికి శ్రమ
అని ఇదిగో దేవుడు తన విరోధులను దహించటానికి యేసుక్రీస్తు నోట మాటలు పాలికించాడండి. అలా యేసుక్రీస్తు కన్యక గర్భవతి అయిన తర్వాత పుట్టాడు. ఆ పుట్టినప్పుడు 8వ దినమున ఆయన గురించి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఒక మహానుభావుడు మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా చూద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 33-34 వచనాన్ని గమనిద్దామండి. చూడండి. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమేయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడునట్లు ఇజ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఇతడు నియమింపబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఖచ్చితంగా మనము యెషయా గ్రంథంలో ఏమైతే మాట చదువుకున్నామో 29వ అధ్యాయం 14వ వచనంలో అదే మాట సుమేయోను అనే ఒక పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడిన వాని నోట నుండి ఇదిగో లూకా సువార్తలో రికార్డ్ అయి మనకు దేవుడు బైబిల్ మహాగ్రంథం నందు అందించిన ఇదిగో ఈ గొప్ప విషయాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ వచనము ఈ వచనం చూడండి ఎలా సరిపోయిందో. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయచూచు వారికి శ్రమ. బహు ఆశ్చర్యముగా కార్యం జరిగిస్తానంటున్నాడు 14వ వచనం. నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును, వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు జూచు వారికి శ్రమ. నిజాన్ని అబద్ధంగా మార్చేస్తున్నారంటండి వీరు. లూకా సువార్తలోనే యేసుక్రీస్తు ప్రసంగించేటప్పుడు ఒక మాట 16వ అధ్యాయంలో చెప్తున్నారు. చూడండి ప్రియులారా, చూడండి 16వ అధ్యాయము 15వ వచనము. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు, ఆనాటి బోధకులతో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. చూసారా? ఇప్పుడు అనేక హృదయంలో ఉన్న ఆలోచన దేవునికి కనపడకుండా లోపల వాటిని దాచి తాము నీతిమంతులమని మనుషులు ఎదుట కనపరుచుకుంటున్నారండి. అంటే చూసారా? అంటే దేవుని ఎదుట దొంగలుగా ఉన్నారు, మనుషులు ఎదుట దొరలుగా కనపడుతున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అపవాది తంత్రాలు మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఇది మొదటి భాగము. ఈ మొదటి భాగంలో మీరు విన్న విషయాలు ఆశ్చర్యకరమైన విషయాలు. మరి ఇందులో ఉన్న ఆశ్చర్యకరమైన విషయము మీరు గమనించారు, గ్రహించారు. మరి రెండో భాగంలో ఇంకా గొప్పగా ఉంటుంది. రెండో భాగం కోసం ఎదురు చూడండి. దేవుణ్ణి వేడుకుందాము. ఇంతవరకు మనం విన్న మాటలన్నిటినీ నిలుపుకొని దేవుణ్ణి మహిమపరచుకోవటానికి దేవుని సహాయం అడుగుదాము. అందరూ ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, మహాశక్తి గల దేవా, మహిమోన్నతమైన మీ మాటలో ఉన్న మీరు సిద్ధపరిచిన అమూల్యమైనది, నిత్యము జీవించటానికి అత్యవసరమై ఉన్న వాక్శక్తిని నా నోట అనుగ్రహించి బిడ్డలు చెవులారా వినటానికి ఇంత మంచి అవకాశం అదృష్టంగా ఇచ్చినందుకు క్రీస్తు పేరిట మీకు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము తండ్రి. అలాగే రెండవ భాగానికి మమ్మల్ని సురక్షితంగా నడిపించి మీరే మహిమ ఘనత అపారమైన స్థాయిలో పొందుకోగలరని నమ్మకంతో, అపారమైన విశ్వాసంతో ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.